కర్నూలులో భక్తి శ్రద్ధలతో 24వ తీర్థంకరుడు శ్రీ వర్ధమాన మహావీరుని జయంతి ఉత్సవాలు. జైనుల ఇష్టదైవమైన 24వ తీర్థంకరుడు శ్రీ వర్ధమాన మహావీరుని 2625 జయంతి మహోత్సవాలు కర్నూలు నగరం పాత బస్తీ బొంగుల బజార్ జైన్ శ్వేతంబర్ మూర్తి పూజక్ సంఘ్ మహాలయంలో నిర్వహించారు. భక్తుల కఠోర దీక్షతో భక్తి శ్రద్ధలతో బాజా భజంత్రీలతో పూజా పురస్కారాలతో మహావీరుని జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా భక్తులు దినేష్ లాల్ జయంత్ లాల్ మీడియాతో మాట్లాడుతూ శ్రీ వర్ధమాన మహావీరుని జయంతి ఉత్సవాల విశేషాలను వివరించారు. వర్ధమానుడు తల్లి గర్భంలో ఎన్ని రోజులు ఉన్నాడు, జ్ఞానాన్ని ఎలా సమాపార్జన చేశాడు, సంపూర్ణ జ్ఞానిగా ఎప్పుడు బయటపడ్డాడు అనే వివరాలు భజనలు కీర్తనల రూపంలో పూజలు ప్రార్థనలు చేస్తామన్నారు. వర్ధమాన మహావీరుని జన్మదిన పండుగ సందర్భంగా భక్తులు పాటించే కఠిన ఉపవాస దీక్షలు 36 గంటల నిడివితో ఉంటాయని, కేవలం మంచినీరు మాత్రమే తాగి ఉపవాసం ఉంటారని తెలిపారు. చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా ఒకరికి ఒకరు అభివాదం ఆలింగనం పాదాభివందనం చేసుకుంటూ ఈ ఉత్సవాలు నిర్వహించుకుంటామని వారు తెలిపారు. అంతేకాకుండా భక్తులు నవపదు హోలీ 9 రోజులు బాయిల్ ఐటమ్స్ తో మాత్రమే ఉపవాస దీక్షలు చేస్తారు. ఈ కార్యక్రమాన్ని 46 సంవత్సరాల నుండి చేస్తున్నామన్నారు. వర్ధమానుడు చెప్పింది బతుకు బతికించండి అనే సూక్తిని ప్రజలకు చెప్పాడు. అందువలన ఏ ఒక్క ప్రాణికి హాని కలిగించరాదన్నారు. ఈ కార్యక్రమంలో అశోక్ జైన్, అరవింద్ జైన్, గురూజీ ప్రకాష్, ముఖేష్ జైన్, సంస్థ జైన్ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. దాన్ని కాక మనం ఈరోజు మన దేశంలో ఈ యుద్ధం జరుగుతుంది దేశవ్యాప్తంగా. వాళ్ళకు ఒకటే ఈ మీడియా రూపంగా ఒక సందేశం ఇవ్వబోతున్నారు. భగవాన్ మహావీర్ స్వామి చెప్పింది ఏమంటే మనం అందరం ప్రేమగా వ్యభ్యారంగా కలిసిమెలిసి ఉండాలి. అందుకే దేశవ్యాప్తంగా నేను ఒకటే చేతులు గడిచి చెప్తున్నాను, మన ఈ ఉద్యమాన్ని ఆపేసి మన శాంతిబద్ధంగా ఉండాలని కోరుతున్నాను. జై మహావీర్, జై జై మహావీర్. 24వ తీర్థంకర్ అంటే 24వ తీర్థంకర్ వర్ధమాన శ్రీ మహావీర్ స్వామి భగవాన్ ఇలా జన్మ కళ్యాణ మహోత్సవ్ ఇలా నా పుట్టినరోజు ఘనంగా ఇలా జరిగింది. పొద్దున 5 గంటల నుంచి గుడిలో పూజ పురస్కారాలు అభిషేకాలు అన్నీ జరిగినాయి. తర్వాత 7:30కి ఇక్కడ ఉరిగుంపు మహావీర్ చౌక్ ఉరిగుంపు వచ్చినాము. మా గురువు సాధ్వీజీ కీర్తన్ ప్రభు శ్రీజీ మహారాజ్ అమ్మడే అందరూ జైన సంఘాల వాళ్ళు అందరూ పాల్గొన్నారు. చిన్నలు పెద్దలు అందరూ పోయినారు. పోయి ఇక్కడ మళ్ళీ గుడికి వచ్చినారు. గుడికి వచ్చిన తర్వాత ఇక్కడ జన్మ కళ్యాణం కోసం ఎట్లా అనేసి అది కూడా ఇలా ఒక కళాకార రూపంగా చూపించినాము. అట్లనే నవపద్ హోళీ అంటే 9 రోజులు ఇక్కడ ఉపవాసం జరుగుతుంది. దాంట్లో ఏమంటే ఓన్లీ బాయిల్ ఐటమ్, ఉప్పు కారము నెయ్యి అట్లాంటిది ఏముండదు, టీ కాఫీ ఏముండదు, ఓన్లీ బాయిల్ ఐటమ్. అట్లా 9 రోజులు ఈ నవరాత్రి టైపు ఈ 9 రోజులు పాటిస్తున్నాము. అట్లనే దేశంలో మన ఇండియాలో ప్రతి ఒక్క జాతి, ప్రతి ఒక్క సంస్కృతి, ప్రతి ఒక్క జైలు మతము అంతా ఒకటే ఉంది. అందరూ మనం ప్రతి ఒక్క దేశం కొట్లాడుతున్నారు, కానీ మన దేశంలో భారత్లో ఒక కొట్లాడకూడదు. ఎందుకంటే ఇక్కడ తరతరాల ఒక ధర్మం ఉంది. తరతరాల ధర్మం నుంచి పాటిస్తున్నాము. దాంట్లో ఒక మా జైన ధర్మము జియో ఓడుతున్నాడు, బతుకు బతకనియో అని చెప్పినారు గురువులు. మహావీర్ స్వామి వర్ధమాన భగవాన్ చెప్పినారు, మనం కూడా బతకాలా, ఒక ప్రాణి కూడా బతకాలా, అందరికీ బతికే అధికారిని మన గురువు పెద్ద వర్ధమాన మహావీర్ స్వామి భగవాన్ చెప్పినారు. దాన్ని పాటిస్తున్నాము. जय बोलो महावीर स्वामी भगवान की जय। अंदर 24 तीर्थंकर भगवान है, जिसमें 24वें और अंतिम तीर्थंकर भगवान महावीर स्वामी का आज जन्म कल्याण का दिवस है। दुनिया के प्राचीनतम धर्मों में जैन धर्म है, जिसमें भगवान महावीर स्वामी का 24वां नंबर है। आज भगवान महावीर स्वामी के जन्मदिन का आज से 2625 वर्ष पूर्व भगवान महावीर स्वामी का जन्म हुआ। ये जैन धर्म के 24वें तीर्थंकर है। जैन धर्म में 24 तीर्थंकर होते हैं, उसमें सबसे पहले ऋषभदेव भगवान, आदिनाथ भगवान जिनका नाम है, और अंतिम तीर्थंकर महावीर स्वामी भगवान है, जिनका आज जन्म कल्याणक महोत्सव करनूल शहर में पूरी जैन धर्म के अनुयायियों द्वारा मनाया जा रहा है। और इसके लिए एक वरघोड़ा भी निकाला गया और वरघोड़ा सुबह संपन्न होने के बाद में अब जन्म कल्याणक महोत्सव यहाँ